తాగుతూ తిరుగుతున్నాం, నీ ఇష్టానుసారంగా ధనం ఉందని, బలం ఉందని, కదా, ఆయుష్ ఉందని, ఆరోగ్యం ఉందని, కదా, ఆరోగ్యం ఉందని నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే విలువిస్తారా? వాడు ఉంటే తాగుపోతుంటే అంటారు కదా. ఎవరు విలువెవరు? అదే ప్రభువారు నీలోనికి వచ్చినప్పుడు, ప్రభువారిని నువ్వు నమ్ముకున్నప్పుడు, ఆయన నీలోనికి వచ్చినప్పుడు, నీ తోడుగా ఉన్నప్పుడు నీ మనసు మారిపోయి, నీ ఆలోచనలు, నీ తలంపులు మారిపోయి, నీ క్రియలు మారిపోతాయి. తద్వారా నువ్వు వస్తుంటే ఆయన నీ మీద ఉన్నాడని అర్థం. ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు. దేవుని వాక్యం ఉంటుంది కదా, నిద్రించుచున్నా నువ్వు మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఎఫెసీ పత్రిక చదవండి, ఎఫెసీలో రాసిన పత్రిక. నిద్రించుచున్నా నువ్వు మేల్కొను, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటాడు. అవును, మనం మేల్కొంటే ప్రియులరా ఆయన మన మీద ప్రకాశిస్తాడని లేఖనం ఉంటుంది. ప్రియులరా చదువుదామా? ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 14 వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించిన ఆయనని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. మృతులలో చెల్లెమ్మడు. మృతులంటే ఎవరమ్మా? జీవం కదా. దేవుని ఆత్మ మనలో లేనప్పుడు మృతులం అంటే చనిపోయిన వారితో సమానం. దేవుని ఆత్మ నీలో లేకపోతే, దేవుని మనసు నీలో లేకపోతే, దేవుని క్రియలు నాలో నీలో లేకపోతే మనం మృతులతో సమానం, చచ్చిన వారితో సమానం. ఒకడు శవం ఎంతో, నీవు నేనంతే. అదే క్రీస్తు మనలో వచ్చాడు అనుకోండి, యేసయ్య మనలోకి వచ్చాడు అనుకోండి, యేసయ్య మన మీద ఉన్నాడు, గాడిద మీద ఉన్నట్లుగా, గాడిదకి విలువించినట్లుగా ప్రజలు కూడా మనకు విలువిస్తూ ప్రకాశిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అవును, ప్రకాశిస్తూ ఉంటాం. ఆయన వెలుగు మనం అనేకులకు అందిస్తూ ఉంటాం. మార్పు, నూతన సృష్టిగా దినదినం పాతవాన్ని గతిస్తూ ఉంటాయి, నూతన సృష్టిగా మార్పు చెందుతూ ఉంటాం ప్రియులుగా. కాబట్టి ఆయన నీ మీద ఉండాలి, ఆయన నీలో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. అప్పుడు నీవు నేను కూడా గాడిదకి విలువించినట్లుగా మనుషులు మనకు కూడా విలువిస్తారు. దేవునికి స్తోత్రం. మారకపోతే విలువ, దేవుని నామాన్ని కూడా దూషిస్తారు. కాబట్టి మార్పు చెందాలని దేవుని వాక్య భాగం ఉంటుంది. గాడిదకు విలువనిచ్చారు ప్రజలు. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద ఉన్నాడు. అరిదిగిన పిల్లల ఆయన యెరూషలేముకు వస్తున్నట్టు చదువు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. 5వ వచనం నుంచి చదువుదాం. 5వ వచనం నుంచి. సాత్వికుడై గాడిదను భారవాహక పిల్లైన చిన్న గాడిదనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచెను. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచెను. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారిలో వెనక వచ్చుచుండిన వారిలో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్నాడు, స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండు. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరోనని కలవరపడి జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. యేసు దేవాలయంలో ప్రవేశించి
దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. బహుజన సమూహం ఆయనతో కూడా వెంబడిస్తూ ఏమన్నాడు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపడుగా సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించుడు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణంలో ఈయన ఎవరు అని కలవరపడినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, ఇప్పుడు దాకా ప్రభువారు యెరూషలేములోనే మరి నజరేతులో తిరుగుతున్నాడు, యెరూషలేములో తిరుగుతున్నాడు, దేవాలయంలో మరి తిరుగుతూనే ఉన్నాడు, అక్కడ ప్రజలను ఆదరిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. కానీ అప్పటి వరకు ప్రజలు ఇంకా గ్రహించలేదంట. అయితే ఎప్పుడైతే జయోత్సాహంతో యెరూషలేమునకి మరి వాళ్ళందరూ కేకలు వేస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమని, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తుంటే ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడంట ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన ఎవరోనని కలవరపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరమ్మా చెప్పాలి? ఎవరంట? కొంతమంది అన్నారంటే ఈయన ప్రవక్త అంటున్నారు. ఎవరంటున్నారంట? ప్రవక్త మేలును అనుభవించిన వారు ఈయన ప్రవక్త అంటున్నారు. కొంతమంది ఈయన నజరేడైన యేసు అంటున్నారు. కొంతమంది మరీ కుమారుడు అంటు, వడ్లవాని కుమారుడు అంటున్నాడు. ఈ రీతిగా ఆయన గురించి అనేకులు అలా చెప్పుకుంటున్నారు. అప్పుడు ప్రభువారు అన్నాడు పేతురుని, సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు కానీ పేతురు నువ్వేమనుకుంటున్నావు నన్ను గురించి అని అడిగాడట. అడిగినప్పుడు ప్రభువారు అన్నాడు, అయ్యా నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభువారు అన్నాడు కదా, ఇది నరులు నీకు బయలుపరచినది కానీ పరలోకమందున నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు పేతురు అని చెప్పేసి పేతురుతో అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈయన ఎవరో అని కలవరపడుతున్నాను, ఈయన ఎవరో అని కలవరపడుతున్నాను. ఈయన ఎవరంట? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త పత్రిక 5వ అధ్యాయమే వచ్చి ఉంటాడు. ఈయన నిజమైన దేవుడు. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పాలి, నిజమైన దేవుడు, ఈయన నిత్య జీవమునై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈయన ఎవరో అనేది కలవరపడుతున్నారు. ఈ రోజున కూడా ప్రభువారు ఈయన ఎవరో అనేది కలవరపడుతున్నారు కదా. లోకస్తులు, భారతీయులు చాలా కలవరపడిపోతున్నారు. ఈయన మతం అనుకొని కలవరపడుతున్నారు. ఈ మతంలో అనేకులు వెళుతున్నారని కలవరపడుతున్నారు. ఈయన ఏదో ఆ కులస్తుల దేవుడు, ఈ కులస్తుల దేవుడు అనుకొని కలవరపడుతుంది లోకం. నిజమైన దేవుడని గ్రహించలేకపోతుంది. ఇంతగా తన ప్రాణం ఇచ్చి శిలువలో మన కోసం రక్తము చిందించి మన పాప విమోచన కలిగించిన ఏం చేశాడంటే మనకు పాప విమోచన కలిగించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. నిత్య నరకానికి వెళుతున్న మానవాడిని నరకం నుంచి విడిపించిన వాడు మన ప్రభు అయినా. ఈయన ఇంకా ఎవరో అనుకుంటున్నారు. ఈయన నమ్ముకుంటే కొంతమంది అన్ని కష్టాలే అనుకుంటారు. ఈయన నమ్ముకుంటే పలానోళ్ళు అయిపోయారని మనల్ని దూషిస్తారని భయపడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకోలేకపోతుంది. ఈ లోకంలో ప్రభువారిని ఒప్పుకుంటేనే పరలోకంలో తండ్రి ఎదుట నిన్ను కూడా దేవుడు ఒప్పుకుంటానని మాట్లాడుతున్నాడు. ఆయనకు సాక్షిగా బ్రతకాలి. ఆయన నిన్ను విమోచించాడు, ఆయన రక్షించాడు, నిన్ను పిలిచాడు. నువ్వు వెదకపోయినా ఆయన నిన్ను వెతికి రక్షించాడు. నీకోసం తన ప్రాణం ఇచ్చి తన బిడ్డగా చేసుకున్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయనకు ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఎరగనని మాట ఒప్పుకోకూడదని అడిగాడు. ఆయనకు భయపడకూడదు. బైబిల్ పట్టుకోవడానికి భయపడకూడదు, ప్రార్థన కావడానికి భయపడకూడదు, ప్రార్థనకు వెళ్ళడానికి భయపడదు. నేను యేసుక్రీస్తు బిడ్డను ఆయన నమ్ముకున్నానని చెప్పడానికి భయపడకూడదు. భయపడ్డావా? ఆయన త్యాగం అంతా వృధా అయిపోయాడు. నిన్ను పిలిచి రక్షించిన రక్షణ త్యాగం అంతా వృధా అయిపోతుంది బిడ్డ. అలా ఉండకూడదు. ప్రభుకి సాక్షిగా తీర్మానం చేసుకోవాలి. నేను నీ కోసమే జీవిస్తానే, నీ కోసమే బ్రతుకుతాను. బ్రతికితే నీ కోసమే, చావైతే నాకు లాభం. కష్టాలు వచ్చినా సరే, శ్రమలు వచ్చినా సరే మనం తీర్మానం చేసుకోవాలి. ఆయన నీ దేవుడు, మన దేవుడు. ఎవరంటే చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యెరూషలేము పట్టణం అంతా కలవరపడింది. ఈయన ఎవరో అనుకుంటుందంట, ఇంకా ఎవరో తెలియలే ఆయన వాళ్ళకి. మనకైతే ఆయన చెప్తున్నాడు లేఖనాల ద్వారా, నేను నీ దేవుడను అంటున్నాడు. చెప్పండి, ఎవరైనా మన యేసయ్య మన దేవుడు. ఎవరంట? మన దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? ఫాల్స్ ప్రొఫెట్ కానీ ఫాల్స్ గాడ్ కాదు కదా. నిజమైన ట్రూ గాడ్, నిజమైన దేవుడు.
రెండవది ఆయన నిత్య జీవమైన దేవుడు. ఆయన మహాదేవుడు అని తీర్థ పత్రికలో లేఖనాలు ఉంటాయి. ఆయన మహాదేవుడు అంటే అంత గొప్ప దేవుడు అనమాట. ఈయనకు చాలిన వారు లేరు, ఈయనకు సముడైన వారు లేరు, ఈయన పోటీ అయిన వారు లేరు. అంత శక్తిమంతుడు, సముద్రం మీద నడిచిన బలవంతుడైన దేవుడు, సముద్రాన్ని చీల్చిన బలవంతుడైన దేవుడు మన ప్రభువు యేసు. ఆయనకి సాక్షిగా ఉండాలి, ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎవరని అడిగారు అనుకోండి, ఆయన మా దేవుడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఆయన ఇజ్రాయేల్ దేవుడు, లేకపోతే ఇంకో అమెరికా దేవుడు, రష్యా దేవుడు కాదు. ఆయన నీ దేవుడు అని మనం ప్రకటించాలి. కాబట్టి ఈయన మన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, మన కోసం తన ప్రాణం ఇచ్చినటువంటి మంచి దేవుడు మన ప్రభువు యేసు అని మనం ఆయనను గుర్తించాలి. అలా గుర్తించలేకపోయింది యెరూషలేము పట్టణం అని అర్థం. యెరూషలేమునకు ఆయన గుర్చిన తన శిష్యులకే తనకు ఆయన ఎవరో అర్థం కాలేదు. అర్థమైందా? 12 మంది శిష్యులు అంత తిరుగుతున్నారు, ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చేసిన మహత్కారాలు చూస్తున్నారు, ఆయన వెంట వెళుతున్నారు, కానీ ఆయన ఎవరో అర్థం కాల. మెస్సీయా అనుకుంటున్నారు పేతురైతే, కొందరైతే ఈయన మరియ కుమారుడు అనుకుంటున్నాడు, ఈయన దేవుడు అనుకోవట్లేదు. స్తోత్రం. అర్థమైందమ్మా? ఈయన ఎవరంట? నిజమైన దేవుడై ఆయన దేవుడు ఈ లోకానికి వచ్చాడని వారికి అర్థం కాల. ఎప్పుడు అర్థమైందంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. చూసారా? తిరిగి లేచిన తర్వాత కూడా అర్థం కాల. ఒలివల కొండ మీద నుంచి 40 రోజులు శిష్యులతో కనబడి 40వ దినాన ఆయన అలానే ఆరోహణమై వెళ్ళిపోతా ఉంటే అప్పుడు దండం పెట్టారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు దాకా నమస్కరించాలి ఆయనకి. ఒలివల కొండ నుంచి అలాగే వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అందరంట సాగిలు పడి నమస్కరించారంట. నా దేవా, నా దేవా అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, మనకు కూడా ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగించినా, ఎంత మనం దీవించినా, ఏదో సమస్య మనకి వెంటాడిన వెంటనే మనం ఏం చేస్తున్నాం? కృంగిపోతాము. ఏం దేవుళ్ళే, ఎందుకు మాకు ఈ శ్రమలని మనం కృంగిపోతాము. అలా పోకూడదని, కృంగిపోకూడదని దేవుని వాక్యం బాగుండదు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి ఈయన ఎవరంట? నిజమైన దేవుడు. చెప్పండి, ఎవరంట? నిజమైన దేవుడు. తర్వాత మీరు ప్రియులుగా గమనించినట్లయితే, అయితే దేవుని ఆ యెరూషలేములోకి ఎందుకు ఆయన ప్రవేశిస్తున్నాడంటే, ఒకటి లేఖనాలు నెరవేరు. జకరియా ప్రవచించిన ప్రవచనాలు, యెషయా ప్రవచించిన ప్రవచనాలని నెరవేరటానికి ఆయన ఆ నెరవేర్పు కోసం ఆయన అలాగే జరిగిపోయింది అనమాట. రెండవది, ఎందుకు యెరూషలేములోకి ప్రవేశించాడంటే, యెరూషలేము అంతా దుఃఖమయంగా ఉంది. అందుకే యెరూషలేము సీయోను నివాసులారా, యెరూషలేము నివాసులారా బహుగా సంతోషించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి. ఎందుకంటే యెరూషలేము అంతా కలవరం, భయంతో ఉంది. దండ చేత కొట్టబడతా ఉంది భయంకరంగా. శత్రువులు యెరూషలేముని కదా అంటాడు కదా, యెరూషలేమా నిన్ను అనేక మార్లు నేను చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను. చదవండి ఆ మాటలు. లోకాసు వార్తలో ఉంటుంది. లోకాసు వార్త 19వ అధ్యాయం 38 నుంచి 43, 44 వరకు, 5 వరకు, 46 వరకు. లోకాసు వార్త 19వ అధ్యాయం 38. నేను చదువుతాను. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములు మహిమయుడును గాక అని తాము చూచిన అద్భుతాలన్నిటిని బట్టి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగి. ఈ సమూహంలో ఉన్న కొందరు పరిశీలు బోధకుడా, ఈ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు ఊరుకున్న నీడలా ఈ రాళ్ళు కేకలు వేయనని వారితో చెప్పుచున్నానని. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంత మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడుని. ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీ వెలుగు ఉండి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నేను అరికట్టి నీలో నా పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవని దినంలో వచ్చుచున్నావని చెప్పారు.
దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి అర్థం చేసుకోవాలి దేవుని వాక్య భాగంలో. ఆ పట్టణ విషయం ఏడుస్తున్నాడంట. పట్టణం అంతా కలవరంతో ఉంది. రాబోయే దినాలలో ఆ పట్టణాన్ని కదా శత్రువులు చుట్టుముట్టి రాయి నిలవనీయకుండా దేవుని ఆలయాన్ని పడగొడతారు, ఇళ్ళను పడగొడతారు, పిల్లలను చంపేస్తారు, గర్భిణీ స్త్రీలు పొట్టలను కోల్చివేస్తారు, గర్భిణీ స్త్రీల పొట్టలంట కత్తితో చించేస్తాడంట. అవన్నీ ఎరిగిన ప్రభు ముందుగానే చూస్తున్నాడు. యెరూషలేమా కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను ఎన్ని మార్లు చేర్చుకున్నాను. నేను నీ ప్రభువు దర్శించిన కాలాన్ని నువ్వు ఎరగలేకపోతున్నావు, గుర్తించలేకపోతున్నావు అని ఆయన పట్టణ విషయం ఏడుస్తూ ఉన్నాడు. ఆ పట్టణానికి ప్రవచిస్తున్నాడు. సమాధానంగా ఉండండి, యెరూషలేమా సంతోషంగా ఉండండి, నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు, విడిపిస్తాడు మిమ్మల్ని అని చెప్పేసి ప్రభునందు ప్రియులారా ఆయన పట్టణం విషయమై ఏడుస్తున్నాడు. మనం కూడా ప్రభువు నిన్ను దర్శించిన కాలం మనం ఎరగాలంట. ఏం చేయాలంటమ్మా?